ఏమైంది నాగరాజు? ఎందుకు అంత చిరాగ్గా కన్ఫ్యూజ్డ్గా ఉన్నావు? ఏమైందంటే ఏం చెప్పను. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యానని ఆనందపడ్డాను. అదేవిధంగా మంచి జాబ్ దొరికిందని ఆనందపడ్డాను. కానీ ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఈ జాబ్ ప్రెజర్స్ కానీ, అదేవిధంగా ఈ జాబ్ గురించి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. నా గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అందరిలా బతకాలంటే ఎలా? ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వేంటి, నువ్వేం చేయగలవు, నీ నాలెడ్జ్ ఏంటి, నీ స్కిల్స్ ఏంటి, నీ యాటిట్యూడ్ పరంగా నీకు ఏ జాబ్ సెట్ అవుద్ది, ఫస్ట్ అది రియలైజ్ అయ్యి దాని పరంగా కదా నువ్వు కెరియర్ సెట్ చేసుకోవాల్సింది. అవునా? అవునా ఏంటి నాగరాజు, ఇప్పుడు మన ఆరిఫా చెప్పిన దాన్ని బట్టి నీ స్కిల్స్ ఏంటో నీకు తెలిసినాయి కదా. సో అలా నీ డ్రీమ్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, నీకున్న స్కిల్స్ ఏంటి అనేది కంపేర్ చేసుకొని నీ సెల్ఫ్ని నువ్వు ప్రాసెసింగ్ చేసుకో. చెప్పడం ఈజీ, కానీ చేయడం ఎలా, ఇది ప్రాక్టికల్గా పాసిబులేనా అనే ఒక డౌట్ నీలో ఉండొచ్చు. కానీ నువ్వు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. నా దగ్గర దీనికి ఒక పెద్ద సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఏంటి? అసలు ఇదంతా మీకు ఎలా తెలుసు? సొల్యూషన్ ఏంటా? మన నజీర్ సార్ మనలాంటి సివిల్ ఇంజనీర్స్ కోసం ఒక లైవ్ వెబినార్ని కండక్ట్ చేస్తున్నారు. నీకు ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ పోయి నీకు లెవెల్ ఆఫ్ క్లారిటీ అనేది వస్తుంది. జస్ట్ ఇప్పుడే నువ్వు జాయిన్ అయ్యి రిజిస్టర్ అవ్వు. రేస్ టు సక్సెస్. Race to success.